నమస్కారం. ముందుగా వనితా టీవీ ప్రేక్షకులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఆషాఢం వచ్చేసింది, భాగ్యనగరంలో బోనాలు తెచ్చేసింది. ఆషాఢ మాసం అనగానే భాగ్యనగర వాసులందరికీ గుర్తొచ్చేది బోనాల పండుగ. మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే బోనాల పండుగకు మరి భాగ్యనగరం అంతా కూడా సిద్ధమైపోయింది. అంగరంగ వైభవంగా ఈ పండుగను జరుపుకునేందుకు ప్రతి ఒక్కరూ కూడా సిద్ధమైపోయారు. మరి బోనం అంటే మనందరికీ తెలుసు, ఆ అమ్మవారికి సమర్పించే భోజనం నైవేద్యం అని. మరి ఆ నైవేద్యాన్ని ఎందులో సమర్పిస్తాం? మట్టి కుండలో సమర్పిస్తాం. మరి బోనం అనగానే కూడా ప్రతి ఒక్కరి ఇంటిలో మట్టి కుండలు ఉండాల్సిందే. మరి నా చేతుల్లో మీరు చూసుకున్నట్లయితే కూడా ఒక చక్కని అందమైనటువంటి బోనం ఉంది. మరి ఈ మట్టి కుండలను ఎలా తయారు చేస్తారు? చాలామంది మట్టి కుండల్లో కాకుండా రాగి బిందెల్లో, స్టీల్ బిందెల్లో కూడా పెడుతూ ఉన్నారు. కానీ అలా కాదు, అనాదిగా వస్తున్న సంప్రదాయం ప్రకారం మట్టి కుండలో మాత్రమే మనం అమ్మవారికి బోనాన్ని సమర్పించాలి. మరి ఈ మట్టి పాత్రకు ఉన్నటువంటి విశిష్టత ఏంటి, బోనాలను సమర్పించడంలో ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి, అలాగే ఈ మట్టి బోనాలను ఏ విధంగా తయారు చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఈనాటి కార్యక్రమంలో మనం తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. ప్రస్తుతం మనం మెహదీపట్నం గుడిమల్కాపూర్లో ఉన్నటువంటి కుమ్మరివాడకి. మరి ఇక్కడ మట్టి కుండలను ఎలా తయారు చేస్తున్నారు, ఆ అమ్మవారి మట్టి బోనాలను ఏ విధంగా తయారు చేస్తున్నారో చూసేద్దాం రండి. చూస్తున్నారు కదా, ఇక్కడ చూసుకున్నట్లయితే పచ్చి మట్టి ఏదైతే ఉంటుందో ఆ బంక మట్టిని తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టడం జరిగింది. అక్కడి నుంచి కూడా మనకి కుండ అనేది, పెద్ద కుండ, చిన్న కుండ, అవన్నీ కూడా తయారు చేసుకోవచ్చు. పెట్టిన క్వాంటిటీ బట్టి వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనం ముందుగా కింద ఏదైతే బోనానికి మనం పెద్ద కుండను పెడతామో ఆ కుండనైతే ఇక్కడ తయారు చేస్తున్నారు, మనం గమనించవచ్చు. ఇదంతా ప్రాసెస్ చేయడానికి మనకు కొంచెం ఎలక్ట్రిసిటీ, కరెంటుతో పని ఉంటుంది. దీని మీద మనకైతే బంక మట్టిని పేర్చారు. ఇక్కడ నుంచి కూడా చక్కగా వాళ్ళ యొక్క కళా నైపుణ్యాన్ని మన కళ ద్వారా చూడొచ్చు, ఎంత చక్కగా దానిని రూపుదిద్దుతున్నారో. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఆ మట్టికి సంబంధించి చేతులతోనే మొత్తం ఉంటుందండి. కరెక్ట్గా మనం ప్రతిదీ కూడా అంటే ఒక ఎక్స్పీరియన్స్తో అదంతా వస్తుంది. కానీ ఇది ఎంత చక్కగా రూపుదిద్దుకుంటుందో మనం చూసుకున్నట్లయితే ఒక కుండ బయటకు వస్తుంది, అక్కడి నుంచి చిన్న కుండ, ప్రమిద, ఇలా మనం క్వాంటిటీని బట్టి ఎన్నైనా కూడా చేసుకోవచ్చు. ఒక 4-5 కూడా వచ్చే అవకాశం ఉంది. సో అంతా కూడా చాలా చక్కగా ఒక మంచి నైపుణ్యంతో, ఎక్స్పీరియన్స్తో చేస్తున్నారు. మనం అది చూస్తున్నాం ఇప్పుడు. చూసారు కదండి, కుండ అయితే తయారైపోయింది. ఎంతో నైపుణ్యంతో చేస్తే కానీ ఇంత తక్కువ సమయంలో కుండ అనేది తయారు చేయలేరు, చాలా చక్కగా తయారు చేశారు. మరి ఈ కుండ తయారీని చూసాం. ఇది పచ్చి కుండ, దీన్ని మనం కాల్చాలి, అది మట్టి బట్టీలో చేస్తారు. ఆ ప్రాసెస్ ఏంటి, ఏ రకంగా చేస్తారు, అక్కడ విధానం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. బోనానికి అవసరమయ్యే మట్టి కుండలు, అదేవిధంగా మట్టి పాత్రలు ఏవైతే ఉంటాయో వాటి పచ్చి కుండలను తీసుకొచ్చి ఇక్కడ కాలుస్తారనమాట. ఇది మట్టి బట్టి అంటూ ఉంటారు. ఇక్కడే అన్ని కుండల్ని కూడా కాలుస్తారు, అవి గట్టిపడేలా చేస్తారు. మరి ఇక్కడ ఎలా జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా కూడా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు నందకుమార్ అండి. నందకుమార్ గారు, సో ఇక్కడ మీరు బోనాలన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి ఈ బట్టి దగ్గర ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏం చేస్తారు? మేము పచ్చి కుండలు తయారు చేసినాక ఇక్కడ బట్టలో పెట్టి కాలుస్తాము. ఇవి మన వినాయక చవితికి దీపాలు పెట్టేవి ప్రమిదలు. కుండ బోనం కుండలు లోపల ఉన్నాయండి. ఈ వర్షం వస్తుంది కదా, వర్షం పడితే మొత్తం మట్టి అయిపోతాయి, పనికిరావు అట్లా. సో ఇవన్నీ కూడా ముందే తయారు చేసేసుకుంటారు కదా, మీరు ఎప్పటి నుంచి మొదలు పెడతారు ఇవి చేయడానికి? ఇవి ఒక 1 మంత్ నుంచి ప్రిపేర్ చేసుకొని అన్ని ఒకటేసారి అయినాక బట్టలు పెట్టి కాలుస్తాము. ఓకే. ఈ బట్టీలో ఒకేసారి ఎన్ని కాల్చొచ్చు? బట్టీలో బోనం కుండలు అంటే ఒక 1000 వరకు కాల్చవచ్చు. మళ్ళీ దీపావళి దొంతులు కూడా చేస్తాము ఇందులోనే. అంటే ఈ కాల్చడానికి ఎంత సమయం పడుతుందండి? కాల్చడానికి ఒక 5 hours పడుతుంది మేడం.
5 గంటలు పడుతుంది. 5 గంటలకి అవి గట్టి పడతాయి. 5 గంటలు అయినాక ఇదంతా మన ఇది నిప్పు ఎట్లా ఉంటుందో వేడిగా ఇట్లా సేమ్ ఆ టైప్ అయితే ఇవి అయినాక ఎర్రగైతే కుండలు ఇట్లా పచ్చిగున్నాయి కదా అవి ఎర్రగైతాయి అనమాట. చూసారు కదండి, ఇక్కడే ఈ బట్టీలోనే మట్టి కుండలు అనేవి తయారవుతాయి. కుండలు కానివ్వచ్చు, దానిపైన పెట్టి చిన్న కుండలు అవ్వచ్చు, లేదంటే ప్రమిదలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడే పచ్చిగా ఉన్నవి కాలుస్తారనమాట. కాల్చడానికి 5 గంటల సమయం పడుతుందని చెప్పారు. ఇవన్నీ కూడా ఇక్కడ తయారవుతాయి. ఇక్కడ తయారయ్యి అవి ఎండి రెడ్ కలర్ వచ్చాక వాటిని తీసుకువెళ్ళి తర్వాత ప్రాసెస్ ఏదైతే ఉంటుందో పెయింట్ వేయడం కానివ్వండి, లేదంటే కలర్స్ దిద్దడం కానీ అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడైతే ఎస్పెషల్లీ కాలుస్తూ ఉంటారు. కాల్చడానికి 5 గంటల సమయం పడుతుంది. అలాగే ఇందులో కుండలో అయితే ఒక 1000 వరకు కాల్చొచ్చు అంట. ఇక ప్రమిదలు అంటే ఇంకా ఎక్కువ మొత్తంలో కాల్చొచ్చు. సో ఇది మెయిన్ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు. మట్టి బట్టిలో కాల్చినటువంటి కుండ ఇప్పుడు నా చేతిలో ఉందండి, చూస్తున్నారు కదా. బట్టి నుంచి కాల్చిన కుండను తీసాక ఒకసారి దాన్ని కడుగుతారు. అది మొత్తం కడిగాక కాసేపు ఆరబెడతారు. తడంతా పోయాక అది పూర్తిగా డ్రై అయ్యాక ఇప్పుడు ఈ కుండ ఇలా ఉంది. దీన్ని అలంకరణ చేస్తారు. నా చుట్టూ మీరు చూస్తున్నట్లయితే ఎంతో అందంగా బోనాల కుండలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు అలాగా ఈ కుండను తయారు చేయబోతున్నాం. ఇది అలా తయారు చేయడానికి, ఈ కుండను అలంకరించడానికి మనతో పాటు లతా గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఎలా చేస్తారు ఏంటి అనే విషయాలను వారిని అడిగి తెలుసుకుందాం. లతా గారు, ఎన్నో నా చుట్టుపక్కల చాలా బోనాలను నేను చూశాను, చాలా అందంగా ఉన్నాయి. మీరే అవన్నీ కూడా అలంకరణ చేశారని విన్నాము. అయితే మీరు ఈ కులవృత్తిని ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? మేము ఈ కులవృత్తి తాత ముత్తాతల నుంచి మాకు ఇదే ఉంది. మా అమ్మ వాళ్ళు ఇదే చేస్తారు, మా నాన్న ఇదే చేస్తారు, మా అత్తోళ్ళు కూడా ఇదే చేస్తారు. ఇప్పుడు ఇది మా అత్తోళ్ళ ఇంటికాడ మా ఆయన అదే పని చేస్తాడు. అదే చేయడం ద్వారా మాకు ఇది కంటిన్యూ అయిపోయింది. ఎప్పటికీ మేము ఇదే చేస్తాం. అంటే మీరు స్వయంగా చేయడం ఈ అలంకరణ కానివ్వండి ఎప్పుడు మొదలు పెట్టారు? ఒక 2-3 నెలలు అవుతుంది. 2-3 నెలల నుంచి చేస్తున్నాం. ఈ ఎండలు తక్కువ ఉండడం వల్ల కొద్దిగా లేట్ అవుతుంది. ఎండలు మంచిగా ఉంటే ఒక 1 మంత్ 1.5 మంత్లో అయిపోతాయి. ఇప్పుడు ఎంతో అందంగా అలంకరించారు ఈ బోనాన్ని. అంటే ప్రతి సంవత్సరం ఇలానే చేస్తారా, లేదంటే ఈ సంవత్సరం కొత్తగా ఇలా మొదలు పెట్టారా? అంటే ఇది 4 ఇయర్స్ నుంచి చేస్తున్నాం మేడం మేము. కానీ ఈ డిజైన్స్ అమ్మవారు ప్రతిబింబం మాత్రమే ఇలాగే చేస్తాము. సైడ్ కు మాత్రము డిజైన్స్ చేంజ్ చేస్తాం కొద్దిగా. ఓకే. సో మట్టి నుంచి కుండ తయారీ వరకు మేము అంతా చూసాము. అయితే ఇది చివరి ప్రాసెస్ పెయింటింగ్. సో ఈ అలంకరణ అనేది ఏ విధంగా చేస్తారు? బట్టిలో నుంచి కుండలు తెచ్చిన తర్వాత వాటిని కడుగుతాము క్లీన్గా. పెయింట్ వేసిన తర్వాత కడగడానికి వీలు ఉండదు కదా, అట్లా ముందే అన్ని కుండలు కడిగి ఆరబెట్టిన తర్వాత వాటికి వైట్ పెయింట్ వేస్తాం. ఇట్లా ఇది వైట్ పెయింట్ వేసిన తర్వాత ఎల్లో వేస్తాం. ఓకే. వైట్ పెయింట్ అన్నది ఇట్లా 2 సార్లు వేయాలి. ఓకే, డబుల్ పెయింటింగ్. ఒకసారి వేసాక మళ్ళీ వేస్తారు. 1 టైం వేస్తే కొద్దిగా రెడ్ గానే ఉంటుంది. అవునవునవును. ఆరడానికి ఎండ ఉంటే ఒక తొందరనే ఎండిపోతుంది. ఎండ లేకపోతేనే వర్షం మొగులుగా ఉంటే కొద్దిగా లేట్ అవుతుంది. అంటే మీరు ఎన్ని లేయర్స్ వేసినా ప్రతిసారి కూడా ఆరే వరకు వెయిట్ చేస్తారు? అంటే డైలీ ఒక 20-30 కడిగి పెట్టుకుంటాము. అవి ఆరిన తర్వాత మొత్తం కంప్లీట్ గా వైట్ వేసి సెట్లతోని పెట్టుకుంటాం. మొత్తం సెట్ అయ్యాక ఇంకొక సెట్, అట్లా సెట్ వైజ్ గా పెట్టుకొని అవి కంప్లీట్ చేస్తాం. రోజుకి ఎన్ని కుండలు తయారు చేస్తారు? రోజుకు ఒక 20-30 వరకు చేస్తాం. సెట్స్ మొత్తం కంప్లీట్ గా. బోనాలే కాకుండా ఇంకా ఏ పండుగలకి మీరు తయారు చేస్తూ ఉంటారు? మేము ప్రతి పండగకి చేస్తాం. వినాయకులు చేస్తాము, దీపావళికి ప్రమిదలు, మట్టి బొమ్మలు, కలకత్తా బొమ్మలు, ప్రతి ఒక్క బొమ్మలు చేస్తాము. ఎండాకాలము మట్టి కుండలు చేస్తాము, వాటర్ బాటిల్స్, జగ్గులు, గ్లాసులు, కప్స్. ఓకే, మట్టికి సంబంధించి మట్టి పాత్రకు సంబంధించి ప్రతిదీ చేస్తారు. పెళ్లి కుండలు అవి అన్ని చేస్తాం. ఓకే, దాని అలంకరణ కూడా చేస్తూ అది కూడా చేస్తాం. ఓకే. అయితే ఈ కలర్స్ మీరు ఏమేమి వాడతారు? ఎక్కడి నుంచి వస్తాయి ఈ కలర్స్? అంటే కలర్స్ బయట నుంచే తెచ్చుకుంటాం. అప్పుడు మా మామయ్య వాళ్ళు ఉండంగా ఇట్లా చెట్ల ఆకులు అవి ఇవి తెచ్చి తయారు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళు లేరు, మాకు అంత తెలీదు కావడం వల్ల బయట నుంచి వాటర్ కలర్స్ వేస్తాం. ఏమి కెమికల్స్ ఉన్నాయి వేయము, అన్ని వాటర్ కలర్స్ వేస్తాం. అన్ని నేచురల్ కలర్స్. అవి కుండ వాటర్ని అంతా పీల్చుకోవడం ద్వారా గట్టి పడిపోయి కడిగినా కానీ పోకుండా స్టాండర్డ్గా ఉంటుంది. పోవడం అనేది ఉండదు. అయితే ఈ కుండలు ఇలా మనం
ఎన్నాళ్ళు అంటే ఈ పెయింటింగ్ ఎన్ని సంవత్సరాలు ఉంచొచ్చు పెయింటింగ్ పోకుండా? ఎప్పటికి ఉంటుందండి, ఎప్పటికీ ఉంటుంది. ఎన్ని రోజులైనా కానీ డల్ అవ్వడం కానీ ఏం ఉండదు. ఓకే, అట్లా డల్ కాదు, మంచిగా ఇట్లా షోకేజ్లో పెట్టుకోవడానికి ఉంటుంది. ఇది బోనం చేసిన తర్వాత ఇట్లా డిజైన్ చేసిన తర్వాత కూడా వాటర్ పెట్టుకోవడానికి వాటర్ యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో డెకరేషన్ గా కూడా మనం పెట్టుకోవచ్చు, తులసి చెట్లకు వాడుకోవచ్చు, మొక్కలు పెట్టుకోవచ్చు, దేనికన్నా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో మరి ఇప్పుడు ఈ సంవత్సరం బోనాలకి మీరు గోల్కొండకి ఇస్తున్నా అని చెప్పారు కదా, ఎన్ని పంపిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం గోల్కొండకు మీరు? ఫస్ట్ సారి 100 చెప్పిర్రు. 100 నుంచి ఇయర్ పెరగడంతో ఇయర్ 500 ఇస్తున్నాం. 500 సెట్స్ ఇస్తున్నాం. గోల్కొండే కాకుండా బయట ఎవరు అడిగినా కూడా మీరు ఇస్తారు? ఇస్తామండి, ఎవరు అడిగినా ఇస్తాం. అంటే ఓన్లీ హైదరాబాదే కాకుండా బయట ప్రాంతాలకు కూడా పంపిస్తూ ఉంటారా? ఆర్డర్స్ వస్తాయా? ఆర్డర్ ఇంకా బయటికి ఏం రావండి, ఇక్కడిక్కడ గుళ్ళ వాళ్ళు మాత్రమే చెప్తారు, గుడి దగ్గర షాపుల వాళ్ళు తీసుకెళ్తారు. అయితే ఈ కుండ అలంకరణ అంతా అవ్వడానికి ఎంత సమయం పడుతుంది మీకు? అంటే ఒక కుండ మొత్తం పెయింటింగ్ వేయడము అవన్నీ చేయడం అంటే ఒక గంట పడుతుంది. గంటన్నర పడుతుంది ఒక సెట్ తయారు చేయడానికి, ఒక సెట్ మొత్తం కంప్లీట్ చేయడానికి. ఎలా మీరు ఒక్కరే చేస్తారా, మీతో పాటు చేయడానికి ఉంటారా? అందరు చేస్తారు, మా ఫ్యామిలీలో మా అత్తమ్మ చేస్తుంది, మా ఆయన చేస్తాడు, మా బాబు చేస్తాడు. అంటే ఇదే మీ కులవృత్తా? ఇది కాకుండా ఇంకేదైనా చేస్తూ ఉంటారా? ఏం లేదండి, ఇదే చేస్తాము. ఇదే మీ బతుక ఆధారం? మా ఆధారం మొత్తం ఇదేనండి. బోనంకి సంబంధించిన సెట్ మొత్తం మీరు వైట్ పెయింట్ 2 కోటింగ్లు వేశారు. తర్వాత ప్రాసెస్ ఏముంటుంది? ఇప్పుడు ఇది గట్టిగా ఆరాలండి, ఎండకి పెట్టి ఆరబెట్టిన తర్వాత మళ్ళీ ఎల్లో పెయింట్ వేయాలి మొత్తం. ఓకే, ఎల్లో పెయింట్ వేసి మళ్ళీ అది ఆరిన తర్వాత డిజైన్ చేయాలి. ఓకే, ఇది ఇప్పుడు కొద్దిగా ఎండలో పెడదాము, ఎండలో పెడితే ఆరిన తర్వాత ఎల్లో పెయింట్ తప్పకుండా. ఆరిన కొండకు వైట్ పెయింట్ వేసాము, ఆ పెయింట్ కూడా ఇప్పుడు ఆరిపోయింది. తర్వాత ఎల్లో కలర్ వేస్తారు. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో కూడా చూసేద్దాం. సో ఇప్పుడు వైట్ 2 కోటింగ్స్ వేసారు, ఎల్లో ఎన్ని కోటింగ్స్ వేయాలి? 2 కోటింగ్స్. ఎల్లో కూడా 2 కోటింగ్స్ వేయాలి, అప్పుడు ప్యూర్ ఎల్లో కలర్ కనిపిస్తుంది. ఇలా చెయ్యాలి, డిజైన్ వేయాలి అన్న ఐడియా ఎలా వచ్చింది అసలు? అదే మేము ఇట్లా దొంతుల పైన వేస్తాం డిజైన్స్, కానీ ఇంకా అమ్మవారి ప్రతిబింబం అంటే ఇట్లా టీవీలో కానీ ఈ యూట్యూబ్లలో చూసి అమ్మవారి ప్రతిబింబం వేస్తాము. ఇంకా పక్కల సైడ్లో అన్నీ మేము దొంతుల పైన వేసే డిజైన్స్ వేస్తాం. చాలా ఏళ్ళ నుంచి మీరు ఈ కుమ్మరి పని చేస్తున్నారు, బోనాలకి ఎన్నోసార్లు కుండలు అనేవి చేసిచ్చారు. అయితే అప్పుడు బోనాల పండక్కి ఇప్పుడు బోనాల పండక్కి ఏవైనా సాంప్రదాయంలో కానీ ఏ రకంగా అయినా మీరు మార్పులు గమనించారా? గమనిస్తే ఏంటవి? అంటే అప్పట్లో ఇట్లా పంచభూతాలతో కూడిన మట్టి ద్వారా వచ్చే కుండలోనే అమ్మవారికి నైవేద్యం చేసి దేవుడికి సమర్పించేవాళ్ళు అమ్మవారికి. కానీ ఇప్పట్లో ఏమైందంటే ప్రతి ఒక్కరు స్టీల్ బిందె కానీ రాగి బిందె ఇత్తడి బిందె ఇట్లాంటివి వాడకంలోకి వచ్చిన నుంచి చాలామంది అవి యూజ్ చేస్తారు. కానీ అమ్మవారికి ఆనందకరమైన మట్టి కుండనే వాడాలని మాదొక కోరిక. అంటే అది కూడా మన హెల్త్ పరంగా చాలా మంచిది కూడా, అనారోగ్యాలు రానియకుండా చూసుకోవడానికి అప్పుడు అమ్మవారికి గ్రామ దేవతలకి మట్టి కుండలో నైవేద్యం చేసి ఎక్కియడం ద్వారా ఇట్లాంటివి రాకుండా ఉంటాయి అని చెప్పేసి చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు అంటే ఏది ముందరుంటే అదే చేస్తాం అన్నట్టుగా చేసేస్తారు. అట్లా కాకుండా ఇప్పుడు కూడా చాలా అనారోగ్యాలు అవి కరోనా ఇవన్నీ రావడము ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి అదే అవన్నీ కొత్త శిరస్థలు మానేసి పాతయే చేయాలి అని చెప్పేసి మేము ప్రత్యేకంగా కుమ్మర్ల సంఘం తరపు నుంచి ఇవి చేస్తున్నాం. ఇప్పుడు తెలంగాణ కుమ్మర్ల గోల్కొండ సమితి ఉత్సవ వారు మాకు ఇవి ఆర్డర్ ఇచ్చిర్రు జగదాంబిక అమ్మవారికి. మేము చేసి అందరికీ ఇది కుండలోనే చేయాలి, అమ్మవారికి నచ్చిన విధంగా చేయాలని చెప్పేసి తెలపడానికి మేము కుండలు ఇవి వాడుతున్నాము. అయినా ఇప్పట్లో కొంచెం వంట కూడా మట్టి పాత్రలోనే చెయ్యాలి అని చెప్తున్నారు. ఇప్పుడు అందరూ కొంచెం అవైపు అడుగులు వేస్తున్నారు కొద్దిగా కుండలు కానీ ఫ్రిడ్జ్లు కానీ కూల్ వాటర్ బాటిల్స్ కానీ వాడకుండా మట్టి కుండలో నీళ్ళు తాగడమే ఆరోగ్యానికి మంచివని చెప్తున్నారు. ఎల్లో పెయింట్ 2 సార్లు వేయడం అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎండలో పెట్టుకొని ఆరబెట్టుకోవాలి.
ఆరిన తర్వాత డిజైన్స్ వేయాలండి. సో చూసారు కదా, ఇప్పటి వరకు కూడా కుండకి వైట్ పెయింట్ వేశారు, అలాగే ఎల్లో పెయింట్ వేశారు, రెండు కూడా ఆరిపోయాయి. ఇప్పుడు నా చేతుల్లో మీరు కుండను చూస్తున్నారు కదా, ఈ డిజైన్ అనేది ఆ ఎల్లో పెయింట్ వేసిన తర్వాత కుండ ఏదైతే ఉందో దానికి వేస్తారు. సో ఓవరాల్గా ఈ డిజైన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో ఏ కలర్స్ వాడతారు, ఎలా వేస్తారు, డిజైన్స్ ఏంటి, బార్డర్స్ ఏంటి అన్నీ కూడా లతా గారిని అడిగి తెలుసుకుందాం. లతా గారు, సో నెక్స్ట్ డిజైనింగ్ పార్ట్ ఉంది కాబట్టి ఏ కలర్స్ వేయబోతున్నారు? ఫస్ట్ రెడ్ కలర్ లైన్ వేస్తామండి. ఫస్ట్ రెడ్ కలర్ లైన్ వేసుకుంటాం. ఓకే. సో మరి బోనాలకి వెళ్తూ ఉంటారా మీరు కూడా? గోల్కొండలో మీకు ఆర్డర్ వచ్చింది గోల్కొండ నుంచి, మరి మీరు కూడా అక్కడికి వెళ్ళి బోనం సమర్పించడం అది చేస్తారా? ఫస్ట్ అక్కడ ఉదయం 5 గంటలకి అమ్మవారికి బోనం కుండలో నైవేద్యము తయారు చేసుకొని పైన కుండలో శాఖ తీసుకొని పైన దీపము పెట్టుకొని దానికి మామిడాకులు, వేపాకులు, ఇక తోరణము, కంకణాలు ఇవన్నీ కట్టేసుకొని పువ్వులు పెట్టుకొని అమ్మవారికి తీసుకెళ్తాం. పొద్దున 5 గంటలకి తీసుకెళ్ళి అక్కడ ఫస్ట్ కుండలోని నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించిన తర్వాతనే మిగతా అన్ని బోనాలు ఎక్కిస్తారండి. ఇప్పుడు బార్డర్ అయిపోయింది, తోరణం అయిపోయింది, ఇప్పుడు ఏం వేస్తున్నారండి? ఇప్పుడు అమ్మవారి ప్రతిబింబం వేస్తాం. కళ్ళు, బ్లాక్ కలర్ తోని బ్లాక్ కలర్ తోని ముందుగాల కళ్ళు వేస్తాం. ఓకే. ఇప్పుడు సైడ్ ఓంకారం వేయడానికి రెడ్ కలర్ ఇస్తాను. ఇందాక మీరు చెప్పినట్లు అమ్మవారికి ఇటుపక్క అటుపక్క ఒక పక్క ఓంకారం, ఇంకొక పక్క స్వస్తిక్ ఉంటుంది. మట్టి వినాయకులు కూడా ఇట్లా మట్టితోనే చేస్తాం. ఇట్లా సాంచలో పెట్టి కలర్స్ ఏమి యూజ్ చేయమండి. కలర్స్ ఓన్లీ మట్టివే చేస్తాం మేము. ఇక్కడ రెడ్ కలర్ పైన ఓంకారం డిజైన్ చేస్తాం. ఓకే. రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ బేస్ వేసారు, ఇప్పుడు దాని మీద ఓంకారాన్ని వైట్ కలర్ తో వేస్తున్నారు. ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయిందనా. ఇక్కడ ఆకులు గ్రీన్ కలర్ తోని ఆకులు చేస్తాను. స్వస్తిక్ పక్కన ఇట్లా మామిడాకులు, వేపాకులు లాగా ఆకుల డిజైన్స్ చేస్తాం. సో అమ్మవారి ప్రతిబింబంకి కుడివైపులా ఎడం వైపులా ఓంకారాన్ని వేశారు, ఇంకా వెనక భాగాన్ని స్వస్తిక్ వేసి గ్రీన్ కలర్తో ఆకు డిజైన్ వేస్తారు. ఆకులకి మధ్యన కొద్ది రెడ్ కలర్ డిజైన్ అట్రాక్షన్కి వేస్తాం. ఓకే. కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇది పెద్ద కుండ బోనం ఉంది, పెద్ద నైవేద్యం కుండ కంప్లీట్ అయిపోయింది. చూసారు కదండి, మరి పెద్ద కుండ ఏదైతే ఉంటుందో అంటే అమ్మవారికి నైవేద్యంగా మనం ఏదైతే సమర్పిస్తామో ఆ పెద్ద కుండ రెడీ అయిపోయింది. చాలా అందంగా ఉంది. నిజంగా అమ్మవారి ప్రతిబింబం కుండ మీదకి వచ్చేసరికి నిజంగా అమ్మవారిని చూస్తున్నామేమో అనిపిస్తుంది, అంత బాగుంది. ఇప్పుడు మనం నైవేద్యం సమర్పించింది కుండ తయారు చేసుకున్నాం కదా, దానిపైన పెట్టేటటువంటి శాఖ కుండ ఏదైతే ఉందో దానికి డిజైన్ కూడా ఎలా వేస్తారో ఏం వేస్తారో చూద్దాం. అయితే నైవేద్యం సమర్పించిన కుండ, ఈ శాఖ కుండ రెండింటికి ఒకటే డిజైన్ ఉంటుందా, ఏమైనా మార్పులు ఉంటాయా? పైన తోరణం అదే డిజైన్ ఉంటుందండి, కింద మాత్రము బొట్లు, కుంకుమ బొట్లు, పసుపు బొట్లు పెట్టినట్టు పెడతామండి. కలి బొట్లు శాఖ కుండకి పైన బొట్లు, కుంకుమ బొట్లు, పసుపు బొట్లు పెడతాం కాబట్టి పసుపు కలరే ఈ కుండ మొత్తము పసుపు కలర్ వేసినాం కాబట్టి గ్రీన్ కలర్, రెడ్ కలర్ బొట్లు పెడుతున్నాం. శాఖ కుండ పైనది ఇది కూడా డిజైన్ అయిపోయింది. బోనం కుండ పైన ఈ శాఖ కుండ పైన ప్రమిదలు మొత్తం ఇది సెట్ కలిపి బోనం కుండ అమ్మవారికి భోజనంతో సమర్పించుకుంటాం. చూసారు కదండి, మొత్తంగా మనం అమ్మవారికి సమర్పించే
బోనం కుండ ఏదైతే ఉంటుందో ఆ సెట్ అంతా కూడా చూసాము, తయారీ విధం మొదటి నుంచి చివరి వరకు కూడా. సో చాలా అందంగా రూపుదిద్దుకుంది, చాలా బాగుంది. సో మీరు కూడా ఎవరైనా ఇలాగా ప్రిఫర్ చేయాలనుకుంటే తీసుకోవచ్చు. సో ఇది ఇవాల్టి మన ప్రత్యేక కార్యక్రమం. మరొక్కసారి వనితా టీవీ ప్రేక్షకులందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు.